wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెంపరితనం వెర్రితలలు వేస్తోంది. ఉక్రెయిన్తో నాన్ స్టాప్ వార్ చేస్తున్న రష్యాను కట్టడి చేయడానికి ఆయనకొక కొత్త మార్గం కనిపెట్టారు. దాని పేరే భారీ ఎత్తున సుంకాల విధింపు. గత కొంతకాలంగా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొంటోంది. ఒక్క భారత్ మాత్రమే కాదు, రష్యా నుంచి చైనా, టర్కీ, ఇతర ఆఫ్రికన్ దేశాలు ఎన్నో చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే రష్యాపై తాము అధిక సుంకాలు విధించి శిక్ష విధించగలుగుతున్నాం కాబట్టే రష్యా నుంచి చమురు కొనే దేశాల నుంచి మా దేశంలో దిగుమతి చేసే వస్తువులపై 500% మేర పన్ను విధిస్తామని అంటున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం ఏప్రిల్ నెలలో ప్రతిపాదించగా దాన్ని ట్రంప్ కూడా బాగానే ఉందన్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన అడిగిన మీడియా వారికి అవును ఇది న్యాయంపిక అంటూ బాహాటంగా కుండ బద్దలు కొట్టారాయన. ఒక్క గ్రాహంతో పాటు 84 మంది సెనేటర్లు ఈ శాంక్షన్ బిల్ 2025కి మద్దతుగా ఉన్నారట. ఈ బిల్లు వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఒకవేళ వస్తే పరిస్థితి ఏమిటి అన్న చర్చ కూడా మొదలైంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు అమెరికాతో ఉన్న దౌత్య వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయి. అంతేకాదు, ఇకపై వాషింగ్టన్ పై ఆధారపడే దేశాలు కాస్త ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగదారులు నష్టపోతారు. అంతేకాదు, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వంటి యుఎస్ సెక్టార్స్ లో ద్రవ్యోల్బణం వస్తుంది. దీంతో అమెరికా తీవ్ర నష్టాల పాలవుతుంది. అయితే ఇక్కడే భారత్ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇదంతా ప్రపంచానికి మేలు చేసేదని అన్నారు. తాము రష్యా నుంచి చీపుగా పెట్రోల్ కొనడం వల్ల ప్రపంచ పెట్రోల్ ధరలు నియంత్రణలో అందుబాటులో ఉన్నాయని, అదే రష్యా రోజుకి ఉత్పత్తి చేసే 9 మిలియన్ బ్యారెళ్ల చమురు అలాగే నిలిచిపోతే ఆ మేరకు ఈ చమురు ఇతరుల నుంచి కొనాల్సి వస్తుంది. తద్వారా చమురు ధరలు బ్యారెల్కి $120 నుంచి $130 పెరుగుతుంది. కాబట్టి తాము చేసింది సరైన పనే అన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే చమురు ధరలపై ఆంక్షలు ఉన్నాయి, కానీ చమురు కొనాలా వద్దా అన్న కోణంలో ఆంక్షలు విధించలేదని అంటారు మన కేంద్ర మంత్రి. అయితే ఈ విషయంపై రష్యా స్పందిస్తూ ఇలాంటి బిల్లులు అమెరికన్ కాంగ్రెస్ పాస్ చేస్తే కనుక ఇక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేరని అంటోంది. అంతేకాదు, ఉక్రెయిన్కి తాము సైనిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించినంతనే రష్యా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసి ఉక్రెయిన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అంటే యుఎస్ ఎంత రష్యాను కట్టడి చేయాలని చూస్తే ఆ దేశం మరింత రెచ్చిపోతోంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. అయినా రష్యాతో గొడవ అంటే ఆ దేశంతో చూసుకోవాలే, కానీ ఇలా ఇతర దేశాల మీద ప్రతాపం చూపిస్తాను అనడం ఏంటి? భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు లేవు. అయినా అలాంటి పాక్ అమెరికా హక్కును చేర్చుకొని సహకారం అందించడం లేదా? అలాగే పాక్కి డ్రోన్ సాయం చేసిన టర్కీకి ఆఫర్లు ప్రకటించలేదా? అమెరికా చేస్తే నీతి, పక్కనోళ్లు చేస్తే ద్రోహమా అంటూ అమెరికన్ విధానాలను దుమ్మెత్తి పోస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.